నీ బిడ్డలకు నువ్వు ఇచ్చే ఆస్తి ఏంటి? స్తుతించడం నేర్పించు. ఏ పరిస్థితి అయినా సరే వాళ్ళకి ఏం నేర్పించాలి? స్తుతించడం నేర్పించు. స్తుతించిన దగ్గర ఏముంటుంది? ఫలాభివృద్ధి. ప్రజలందరూ ఆయన స్తుతించుదురుగాక, భూమి దాని ఫలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తుతించే కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. అసలు వృద్ధాప్యంలో ఆయును పొడిగించి ఒక వ్యక్తి ఆయును దేవుడు పెంచుకుంటా 70, 80, 90 షార్ట్లీ సెంచరీ కొడతారన్న టైప్లో వెళ్తున్నారు అనుకోండి. మీ తాతయ్యనో లేకపోతే నానమ్మనో ముసలోళ్ళు ఎవరనో పెద్దవాళ్ళు అనుకో. ఎందుకు దేవుడు ఆయు ఇస్తున్నాడు తెలుసా? పిల్లలకి అలనాడు అల్లమ్మ కథ పుల్లమ్మ కథ కాదు చెప్పడానికి. 92వ కీర్తన 14-15 ఎందుకు దేవుడు ఆయును పొడిగిస్తున్నాడు? జాగ్రత్త. పెద్దవాళ్ళు ఉంటే లైవ్లో వింటుంటే, నీ ఆయును దేవుడు పొడిగించాడంటే దిస్ ఈజ్ ద పర్పస్. పొడిగించినట్టు ఏమనుకున్నారు తెలుసా? మేము అలనాడు తినిన భోజనము చాలా పౌష్టికమైన, అవి అన్నీ సోదొద్దు.